హాయ్ ఫ్రెండ్స్, శుక్రవారం కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు అనమాట సుమారు 4000 నుంచి 5000 మంది వరకు రావచ్చు ఈ దేవి ఆశ్రమంకి. కొంచాల కురమీపేట, శ్రీకాకుళం దేవి ఆశ్రమం. చాలా పెద్ద ఆశ్రమం అంటే ఇది దేవి ఆశ్రమం. చూడండి, ఇగండి లోపలికి ఇలాగ వెళ్ళాలి. చూడండి, దేవి ఆశ్రమం రెడీ అవుతుంది. శుక్రవారం కార్తీక పౌర్ణం ఎలా ఉంటుందంటే ఇక్కడ చాలా బాగుంటుందండి. రేపు చూడండి ఎలా ఉందో, ఎలా రెడీ చేస్తున్నారు. మొత్తం కలిపి సుమారు 4000 నుంచి 5000 మంది వరకు రేపు రావచ్చండి శుక్రవారం కార్తీక పౌర్ణమికి. ఇండియాలో కూడా ఎక్కడ లేదండి ఇలాంటిది. ఇండియాలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా లేదండి ఇలాంటిది. చూడండి, మొత్తం రెడీ అవుతుంది. శుక్రవారం కార్తీక పౌర్ణమికి రెడీ అవుతుంది. రెడీ చేస్తున్నారు. చూడండి ఎలా ఉంది, అద్భుతం అండి. ఆలయం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. చూడండి ఎలా ఉంది, రెడీ అవుతుంది రేపటి కోసం. శుక్రవారం కోసం ఎలా రెడీ అవుతుంది చూడండి. ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అంటారు. సుమారు 4000 నుంచి 5000 మంది వరకు కూడా వస్తారండి. చూడండి ఎలా రెడీ చేశారు, అద్భుతంగా ఉందండి. ప్రపంచంలో కూడా ఎక్కడ లేదండి ఇలాంటిది. గురువుగారండి, గురువుగారిని చూడండి. గురువుగారి పాదాలు ఒక్కసారి తాకి చాలండి. చూడండి, అద్భుతం అండి. అద్భుతంగా ఉంటుంది. కళ్ళు మెలిగిపోతాయండి. 2 కళ్ళు చాలవండి చూడడానికి. చూడండి, కొంచాల కురమీపేట రెడ్డిల అబ్బాయి. ఈ అబ్బాయి ఏంటంటే 2002 నుంచి ఇక్కడ సేవ చేస్తున్నాడు. ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా ఇక్కడ 3 ఆడవాళ్ళు కూడా మొత్తం సేవ చేస్తున్నారు. ఇతను కూడా మొత్తం అంతా నైట్ కూడా ఇక్కడ మొత్తం నిద్ర లేకుండా చక్కగా చూసుకుంటాడండి. అద్భుతంగా సేవ చేస్తాడు. ఆ భగవంతుడు ఎప్పుడు తోడుండాలని కోరుకుంటానండి.